ఇప్పుడైతే మనం ఏదో చిన్న రైడ్ బయలుపోతున్నాం అనమాట, బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా. ఇదే అనమాట మా కాలేజు. దిస్ ఈజ్ మై డ్రైవర్, మై ఫ్రెండ్, మై కోఫౌండర్, ఎక్స్ కోఫౌండర్. ఆల్రెడీ ఇచ్చేసినారా నీ వీడు మళ్ళీ డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. జస్ట్ బయట నా బైక్ అయితే బయట వెయిట్ చేస్తుంది. ఈరోజు కొత్త జాకెట్ వేసాను అనమాట, రైనాక్స్ది. చూపిస్తా. ఓకే చలో, మీట్ యూ ఆన్ ద బైక్. అదే అనమాట మా రేవాది డూము, ద ఫేమస్ బాహుబలి డూమ్. అక్కడ నుంచి ఎగ్జిట్ కావాలా. అవన్నీ మా కాలేజ్ వచ్చేసి పార్కింగ్. ఇది మా కాలేజ్. ఆ జట్టు మందే, వీడే డ్రైవరు. మై లేవా. ఓకే, సీ ఆన్ ద బైక్ గైస్. ఇదో అక్కడే మన బైక్ అయితే మైదర్ తీసుకొచ్చాడు. మైదర్, థ్యాంక్ యూ మైదర్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ ఈజ్ మైదర్. హాయ్ చెప్పు మైదర్. బాయ్ బాయ్, జాగ్రత్త. వాడే మా ఫ్రెండ్ నిబ్బా, వాడు కూడా వస్తాడు బైక్లో ఇప్పుడు, వేరే బైక్లో. దారాబాయ్ నీ బైక్ తెచ్చుకుందాం. ఈడే అనమాట మా ఫ్రెండ్ నిబ్బా. ఇది ట్రాంప్ స్ట్రీట్ ట్రిప్, స్పీడ్ 400. ఇప్పుడు మనతో రైడ్కి వస్తాడు, చిన్న రైడు, మీటప్ దా. ఇంకా వాడికి చెప్పాలన్నమాట యాడ్, కానీ జస్ట్ పోతా అంటే కనపడినాడు, నేను వస్తా అన్నాడు. దా వచ్చే అని చెప్పిన. ఇది వచ్చేసి అది రేవా పీజీ స్ట్రీట్ అనమాట. అన్ని పీజీలు ఉంటాయి ఇక్కడ, చాలా ఫేమస్. మా రేవా వాళ్ళకు బాగా తెలుసు. నార్త్ బెంగళూరులో ఎలంకాలో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. సరే, మీట్ యూ డైరెక్ట్లీ అట్ మీటింగ్ పాయింట్. ఇక్కడ మొత్తం మన ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, దీక్షిత్. హాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోదాం. హాయ్ బ్రో. మా ఫీడ్ మిస్ అయింది, మా ఫ్రెండ్. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. దీక్షిత్ని ఫాలో అవుతున్నాం మనం. వచ్చేసాం అనుకుంటా, ఇంకా కొంచెం దూరంలో వచ్చేస్తుంది రేస్ ట్రాక్. అది ఇంతకుముందు ఒకసారి మా ఫ్రెండ్ తీసుకుపోయినాడు, అదే అనుకుంటున్నా, చూద్దాం. టైం అయితే 9:30 అవుతుంది. నాకు తెలిసి ఒక 1 అవర్ అలా ఉంటాం అక్కడ. తర్వాత చూడాలా ఎన్నో ప్లాన్. ఇప్పటికైతే అక్కడికి వెళ్ళి మీటప్లో వెళ్ళి మీట్ అవ్వడం మెయిన్ ప్లాన్ అనమాట. తర్వాత చూద్దాం మిగతాది. వచ్చేసాం అనమాట మన మీటప్కి. క్యాస్ట్రాల్ XPHP ఫుల్ ఆఫ్ రోడ్ ఉంది. ఆఫ్ రోడ్ ట్రైలా బ్రో? ఆఫ్ రోడ్ ట్రైలా ట్రాక్? ఓకే ఓకే, ఫైన్. పాస్ తీసుకోవాలా? ఓకే, పాస్ తీసుకోవాలంట. పాస్ తీసుకొని లేదా? ఓకే ఫైన్. ఎక్కువ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి, కొన్ని KTMs, కొన్ని డ్యూక్స్, సూపర్ మీటర్. ఇదన్నమాట మన లైనప్. ఇది మన బైక్, ఇది మన నిప్ప బైక్, ఇదంతా లైనప్. అక్కడ మొత్తం ఉన్నాయన్నమాట. అక్కడ ఏదో ఒక ట్రాక్ ఈవెంట్ జరుగుతుంది, అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళేది.
ట్రాక్ ఈవెంట్కి వెళ్ళి చూసి రెడ్ బుల్ ఉందనుకుంటా, రెడ్ బుల్, టీవీఎస్ కనబడుతుంది, ర్యాపిడో. చూద్దాం, లెట్స్ సీ. మనం ఈవెంట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఈ లైనప్ అంతా అపిల్లా RS 457 సార్, ఇక్కడ నుంచి అక్కడ వరకు. అక్కడ అపాచీ వాళ్ళ బ్రాండింగ్ బైక్ ఉంది. అక్కడ ట్రాంప్ ఉంది, ట్రాంప్ డేటోనా ఒకటి, 600 ఒకటి. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ట్రాంప్ టైగర్ 900. BS5 కూడా 900 కదరా? BS5 కూడా 900 కాదు, BS5 బయస్ అని కాదు, అది 900 కదా. ర్యాలీ ప్రో. ఇదంతా మనం వీడియోస్ చూడడం అనమాట. ఇదే ఫస్ట్ టైం చూడటం 900ని. చాలా బాగుంది. ఉంటే ఫోటో తీసుకుందాం దీంతో. దిస్ ఇస్ BS5 బైక్ అనమాట. ఈ ఫ్రేమ్ని వీడియోస్లో చూడడమే ఫస్ట్ టైం అనమాట, రియల్ పర్సన్లో చూడడం. బైక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు పెద్దగా అనిపించడం లేదు, సింపుల్గా ఉంది, చాలా బాగుంది అనమాట. ఇక్కడ క్యాస్ట్రోల్ ఇది ఉందన్నమాట ఈవెంట్. చూద్దాం మనలో ఎట్లా Vignesh Himalayan 411. Mr. Vignesh Himalayan 411. Who's Mr. Vignesh? Raise your hand. Direct setup madilla. Vignesh. Ade sir. Vignesh Himalayan. ఏమొచ్చిందిరా? ఏమొచ్చింది? టీ-షర్ట్. Okay. Uddu. Coming in the count of 5, we are going to pass it to someone else. In the count of 5. మనలో అట్లుంది అనమాట. జస్ట్ తిప్పుదానే మొత్తం పోస్టర్ పడిపోయింది కింద. క్యాప్స్ వచ్చింది, టీ-షర్ట్. ఓకే, నో ప్రాబ్లం. Casual. Okay, so already is done with the Casual. much more giveaways. So I would like to call upon Legendary to give the big giveaway. BMW carbon fiber built. So when Sathik, please come and get your top box from Legendary Caster. BMW bike అనమాట. XBHP's BMW. Competition. Please give me a mobile. And competition. 20 Carbon fiber. Congratulations, and please come and collect your top box. కనబడుతుందా? కార్బన్ ఫైబర్, By Mr. ఫుల్లీ Murshid. కార్బన్ ఫైబర్. Panidos. That's a big box, huh? వచ్చి టీవీఎస్ లైనప్ అనమాట. అపాచీ RTR 310. ఇది వచ్చేసి కస్టమ్ బిల్ట్ అపాచీ RTR 310. చూడొచ్చు మొత్తం ట్యాంక్లో ఒక ఎయిర్ వెంట్స్ కోసం అనుకుంటా. డబుల్ క్యాలిపర్, డ్యూయల్ క్యాలిపర్, బ్యాక్ బ్రేక్, ఫ్రేమ్ స్లైడర్స్, కస్టమ్ ఫ్రేమ్. ఇంత బాగుందన్నమాట. సేమ్ మన యష్ బైక్ ఉంటుంది కదా అట్లుంది. చూసారా, డ్యూయల్ లివర్స్ ఉన్నాయి, అక్కడో లివరు. వీలీస్ పాప్ చేయడానికి ఎక్కువ యూస్ చేస్తారనమాట. తర్వాత అండర్ సీట్ ఎగ్జాస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. అండర్ సీట్ ఎగ్జాస్ట్ అండ్ టైర్ చూడొచ్చు. టైర్ ఎట్లా అయిపోయిందో, అరిగిపోయింది మొత్తం. ఇవన్నీ ట్రాక్ బైక్స్ అనమాట. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ అనుకుంటా, 310RR ఎలక్ట్రిక్ బైక్. ఎలక్ట్రిక్ ఆరాలా ఉండేది కాదు కదా? నో, ఇట్స్ నాట్ ఎలక్ట్రిక్, ఇట్స్ ట్యాంక్ ఉంది. అయితే పెట్రోల్, ఫ్యూయల్. ఇది వచ్చేసి న్యూ అప్రిలా 310RR. వింగ్లెట్స్ చూడొచ్చు ఇక్కడ, వింగ్లెట్స్. తర్వాత ఇక్కడ చూసారా, ఎక్స్పోజ్డ్ క్లచ్ అసెంబ్లీ, నైస్. ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఇదంతా మన ట్రాక్ అనమాట. అన్ని ట్రాక్ బైక్స్ ఉంటాయి ఇక్కడ. చూద్దాం ట్రాక్ బైక్స్లో ఏమేమి ఉన్నాయో. ఎక్స్పల్స్,
మోటో జీప్ ఇవి స్మాల్ ట్రాక్ బైక్స్ అన్నమాట. అక్కడ చూసారా 310 RR ట్రాక్ బైక్ మొత్తం స్కెలిటన్ ఇంకేం చెప్పలేం. మొత్తం నో ఫెండర్స్, ఇవి కూడా ప్లాస్టిక్ ఫెండర్స్. ఇంత లైట్ వెయిట్ ఉంటుంది అంటే నార్మల్గా ఉండేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పట్టుకోవద్దు. క్రాషెస్ కూడా బాగా అయ్యాయి అనుకుంటా. ఇక్కడంతా చూడొచ్చు చాలా నింబుల్గా ఉంటుంది. టైర్ చూడొచ్చు ఏం లేదు. ఇదనమాట గోకార్ట్ ట్రాక్. యాక్చువల్లీ ఇది గోకార్టింగ్ చేయొచ్చు ఈ ట్రాక్లో. అయితే చిన్న బైక్స్ నూబ్ రైడర్స్ కోసం, బిగినర్స్ ఉంటారు కదా, బిగినర్స్ కోసం. ఏముండదు, జస్ట్ స్కెలిటన్ అంతే. ఓ మై గాడ్, బ్యూటీ. ఇండియన్ అని చూసారా, ఇండియన్ బైక్. పాన్ అమెరికన్ అనుకుంటా. ఇండియన్ పాన్ అమెరికన్ కాదు. అది జస్ట్ కాల్ ఫుడ్ బెడ్ దానికి. డబల్ ఎగ్జాస్ట్ చూసారా, యువర్ రెడ్ రూస్టర్ సెగ్మెంట్స్ ఎన్సిఆర్. First of all, we'd like to thank the sponsors of the day. బ్యూటీ అనమాట, ఇండియన్ బైక్స్ ఆర్ బ్యూటీ. Acer, BMC, TVS Apache, Rhinox, Axor, Acer, Blue Armor and Radio Power. ద మైటీ వింటేజ్ బైక్స్, రాజ్దూత్ 350, అది యమహా 350, రాజ్దూత్ 350. నైస్ బైక్స్. ఇలాంటి మెయింటైన్ చేయాలంటే దీని ఏజ్ నాకన్నా ఎక్కువ ఉంటుంది, నాకన్నా డబల్ ఉండొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మిషన్స్. ఎక్సలెంట్. RX 135 అది ఓకేలే, అది నార్మల్ చూడొచ్చు. కానీ రాజ్దూత్ యమహా 350. ట్రాంప్ 800 XC టైగర్. ఇది ర్యాలీ ఎడిషన్ కాదు అనుకుంటా, రోడ్ ఎడిషన్ అనుకుంటా. అందుకే కొంచెం సీట్ కూడా కొంచెం తక్కువ ఉంది. ఇది పాత అనుకుంటా, శ్రీమాన్ కొట్టారు దగ్గర ఉండింది, ఐ థింక్ సో. ఎందుకంటే బీక్ సేమ్ అట్లానే ఉంది. అక్కడ ఉండేది కొత్తది, న్యూ మోడల్ 2023, 2024 ఐ గెస్. ఇక్కడ 2 హైబూజాస్, రెడ్ కలర్ హైబూజాస్ ఆర్ 1200. డుకాటీస్ ఎక్కడున్నా కానీ కనుక్కోవచ్చు అనమాట. ఐ మీన్ ఆ రెడ్ కలర్ వైట్తో నీట్ కనుక్కోవచ్చు. ద మైటీ కింగ్ ఆఫ్ టూరస్ 1200. నిజంగా పంది అంటే ఎవరైనా నమ్మచ్చు, దున్నపోతు అన్నగానే ఓకే. ట్యాంక్ చూసారు ఎంత ఉంది. ఇంజన్ వచ్చేసి బాక్సర్ ఇంజన్ అనమాట. 2 సైడ్స్ ఉంటుంది ఇంజను. ఇది వచ్చేసి బెనెలీ TRK ADV 390, మై ఫేవరెట్ బైక్. అక్కడ ఉండేది కవాసాకి వర్సెస్ ట్రాక్ మీద. తర్వాత మన ఆఫ్ రోడ్లో ఒక బైక్ కావాలంటే కవాసాకి వర్సెస్ని కొట్టే బైక్ ఏదైతే ఉందన్నమాట. అంత బాగుంటుంది బైక్. రెడ్ బుల్ మినీ కూప్ అంతే. చూద్దాం ఇంకా ఏమైనా బైక్స్ కనబడతాయి. అక్కడ మోటో మోర్నీ ఉంది. సో వన్స్ విల్ గో దేర్ అండ్ మీట్ మోటో మోర్నీ యొక్క బైక్స్ అండ్ ఎవ్రీథింగ్, విల్ సీ. ఈరోజు మోటో మోర్నీ లైనప్ ఇక్కడే ఉంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్ ఫ్రమ్ మోటో మోర్నీ. నాకు తెలిసి ఇది ఇటాలియన్ బ్రాండ్ అనుకుంటా, ఎస్కేప్. చూసారా ఎంత బాగుంది ఇది. ఎక్సలెంట్ బైక్. జోంటెస్. నాకు కన్ఫ్యూజన్ అనమాట. మోటో మోరిన్ అనే కంపెనీ ఉంది, దాని తర్వాత ఒక చైనీస్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఈ కంపెనీ ఒకటేనా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. కాకపోతే మోటో గూషి అని ఇంకొక బైక్ ఉంది, కంపెనీ ఉంది. అది ఎలా ఉంటుందో తెలీదు, చూడాలా.
ప్రాబబ్లీ సో మన చూద్దాం. ఛార్జింగ్ అయిపోతుంది గోపురంలో. ఇప్పుడు ఆన్ చేస్తాను. Hi guys, this is my Nippa Gunga Nippa. ఇప్పుడే ఈవెంట్ కూడా అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. దీక్షిత్ అయితే నా బైక్ తీసుకుపోతున్నాడు. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో, అడుగుదాం రివ్యూ మళ్ళా. నాకైతే హిమాలయన్ ఇచ్చాడు, మై ఫేవరెట్ బైక్. చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అనమాట. ఇప్పుడైతే మా కాలేజ్ దగ్గర అకాయం బెట్ట అని ఒక ఎలా చెప్పాలా, నంది హిల్స్ టైప్ ఒక హిల్ స్టేషన్ లా ఉంటుంది. ఐ మీన్ హిల్ స్టేషన్ కాదు, ఒక హిల్. ఆ హిల్ మీదకి వెళ్తున్నాము. నేనైతే ఒక 2-3 టైమ్స్ వెళ్ళినా. ఫస్ట్ టైం వ్లాగ్ చేయడం బాగుంటుంది, కాకపోతే చాలా. లెట్స్ సీ. ఆల్మోస్ట్ వచ్చేసాను అనమాట దగ్గరికి. కొంచెం దూరం ఉంటే వెళ్ళిపోవచ్చు. నాకు కెమెరా యాంగిల్ ఎలా ఉందో తెలీదు, ఎందుకంటే ఇది కొత్త బైక్ కదా. యాంగిల్ ఇది నాకు ఎక్స్పల్స్ సరిపడేటట్టు పెట్టాను. హిమాలయన్ తోలుదండి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా నింబుల్గా ఉంది నా బైక్ అయితే హిమాలయన్తో పోలిస్తే. సీటింగ్ కూడా కొంచెం ఎందుకో హయ్యర్ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే అనమాట మా ఆకాయం బెట్ట. వచ్చేసాం. చేద్దాం. వాడైతే ఎక్కించాడు, ఇది ఎక్కించడానికి ట్రై చేద్దాం. స్టీప్ ఉంది ఫుల్. అవసరమా మనకి ఇది ఇప్పుడు? ఎక్కగలనంట అబ్బే, డౌటే. లాస్ట్ ఎక్కిచ్చేసాం. ఫైనలీ we are back. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. ఇంతే, ఇంకా లాస్ట్ ఇంకా వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ నుంచి నో చేంజ్ ఆఫ్ ప్లాన్స్, జస్ట్ వెళ్ళిపోవడమే.
ఇక్కడ నుంచి అయితే ఇంకా దీక్షిత్ వెళ్ళిపోతున్నాడు. గుడ్ బై చెప్పేసి మనం వెళ్ళిపోతాం. ఓకే బ్రో, బాయ్, సీ యూ నెక్స్ట్ రైడ్, సీ యూ ఆన్ మండే. థ్యాంక్ యూ బ్రో, జాగ్రత్త జాగ్రత్త. దీక్షిత్ అది తీసుకొని ఇంకా ఆయనే చెక్కేస్తాడనమాట. మనం ఇట్లా నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు ఇంకా మన కాలేజ్కి. నిబ్బా నేను వెళ్ళిపోతాం. వచ్చేసాం మీరు సెటిల్కి కూడా. ఇవే అనమాట ఆర్టీ చూపించా, రాజు చూపించా కదా మీకు. అక్కడ అవే బైక్స్ వెళ్తున్నాయి. ఇక్కడ CB300R ఆర్ ఎగ్జాస్ట్. ఇక్కడ అనమాట మనం రెస్టారెంట్ ఉంటుంది, పంజాబీ రెస్టారెంట్. చాలా బాగుంటుంది, అథెంటిక్ పంజాబీ ఫుడ్ ఉంటుంది. మాకు రెగ్యులర్గా వచ్చే ప్లేసే. ఇక్కడ మనం పంజాబీ ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం. ఇప్పుడే తిన్నాం కూడా అయిపోయింది. డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోయి వచ్చేద్దాం. ఇప్పుడే నిబ్బా బండి తీసుకున్నాను. కాలేజ్కి వెళ్ళిపోతాను నిబ్బా బండిలో. నా బండి పార్క్ అయిపోయింది. నిబ్బా బండి కాలేజ్ దగ్గరే పార్క్ చేసేది.